భారతీయ జనతా పార్టీ ధోరణి ఎట్లా ఉంటుందంటే వారసత్వాలను అంగీకరించరు. అటల్ బిహారీ వాజ్పేయి కొడుకో, కూతురో, మనవరాలో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో, వాళ్ళ బంధువులో ఎవరికైనా సీట్ ఇచ్చారా? నథింగ్. అంటే ఆయన వారసుడు అని చెప్పి. లేదా అద్వానీ గారికి సంబంధించిన కుటుంబం ఎవరైనా వారసులను ఇచ్చారా? నథింగ్. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పార్టీ కోసం పనిచేస్తే ఆ తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి నేస్తుంటారు తప్పించి ప్రత్యేకించి వీళ్ళ కొడుకని వీళ్ళ కూతురని కావాలని ఇవ్వడం అన్నటువంటి వాళ్ళ దగ్గర లేదు. ఆ ఫార్ములా చేయట్లేదు. అలా ఒకవేళ ఏదైనా అంటే అలా కాకుండా ఆ నాయకుల కొడుకులో కూతుల్లో సక్సెస్ అయితే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఫెయిల్ అయితే తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రమోద్ మహాజన్ ఓ రకంగా ప్రధానమంత్రి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తి, వాజ్పేయి గారి తర్వాత ప్రధానమంత్రి అవుతాడని అందరూ భావించిన వ్యక్తి. తన హిందీ అద్భుతం, వాక్చాతుర్యం, తెలుగు వాళ్ళకు కూడా హిందీ అర్థమయ్యేలా చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి. అలాంటి ప్రమోద్ మహాజన్ తన సోదరుడి కారణంగా హత్యకు గురైనటువంటి ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్, ఆమెకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టికెట్ నిరాకరించింది. పోనీ అలాగని ఇంకొకళ్ళ కొడుక్కో కూతురుకో ఇచ్చిందంటే లేదు. తాజాగా ప్రముఖ న్యాయవాది 2611 బాధ్యత పక్షాలను ఇచ్చినటువంటి ఉజ్వాల్ నికమ్కి ఆ సీటు కేటాయించింది. తద్వారా వాళ్ళ దగ్గర ఇంకా కాసింత ఉన్నటువంటి పార్టీలో కూసింత బాధ్యతాతత్వం ఉంది అన్నటువంటి తేల్చారు.